మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు మనస్సును కలిగి ఉండు, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇన్ని రోజులు మన హృదయాన్ని సిద్ధపరచుకొని మన హృదయంలో యేసు ప్రభు పుట్టారు కదా. ఇప్పుడు యేసు ప్రభు మన హృదయంలో పుట్టారు కాబట్టి ఆయన మనస్సే మన మనస్సుగా ఉండాలి. ఆయన హృదయమే మన హృదయం, ఆయన దేహమే మన దేహంగా ఉండాలి. అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా పని చేశారో, ఎప్పుడు కూడా తండ్రితో ఆయన కనెక్ట్ అయిపోయి తండ్రి చిత్తాన్నే చేసేవాళ్ళు, తండ్రిని సంతోషపరిచేవాళ్ళు అన్నమాట. సో మనం కూడా ఇప్పుడు అందరం కూడా యేసు ప్రభుతో కనెక్ట్ కావాలి. యేసు ప్రభు మనల్ని తండ్రితో కనెక్ట్ చేస్తారు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారంటే, హీ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్ టు కనెక్ట్ అస్ టు హెవెన్లీ ఫాదర్ అన్నమాట. అందుకే నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు అని చెప్పారు. ఇక్కడ మీరు చూడండి, కొమ్మలు చూడండి. యేసు ప్రభు ద్రాక్షవల్లి, మనం కొమ్మలు అన్నమాట. అప్పుడు ఇది తండ్రి అనుకోనండి అమ్మ. అయితే మనం యేసు ప్రభుతో కనెక్ట్ అయినప్పుడు యేసు ప్రభు మనల్ని ఏం చేస్తారంటే తండ్రితో కనెక్ట్ చేస్తారు. అప్పుడు తండ్రి తన చిత్తాన్ని ప్రతిరోజు కూడా మనకి ఎరిగిస్తాడనమాట. అప్పుడు మనము యేసు ప్రభులాగా తండ్రి చిత్తాన్ని చేయాలి. ఈ లోకంలోనికి మనందరము కూడా తండ్రి చిత్తం చేయాలి. అందుకే మనల్ని ఈ లోకంలో పంపించారు. యేసు ప్రభుని పంపించారు, మనల్ని పంపించారు, పునీతులను పంపించారు. అందరం కూడా మనం యేసు ప్రభులాగా తండ్రి చిత్తాన్ని చేయాలన్నమాట. ఫిలిప్పీ 2:5 పౌలు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండండి. యేసు ప్రభు మీలో ఉండి ఆయన జీవితం మిమ్మల్ని ఊరడిస్తూ ఉంటే, మరి తండ్రి ప్రేమను పొందుతూ పరిశుద్ధాత్మతో సహవాసం కలిసి జీవిస్తే మీరందరూ కుటుంబంలో ఒకే మనస్సు, ఒకే ప్రేమ, అలాగే సంఘంలో ఒకే మనస్సు, ఒకే భావం, ఒక్కదాని మీద మీరు మనస్సు పెట్టి అందరూ ఒక హృదయం ఒక మనస్సు కలిగి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోనండి. స్వార్థంతో అహంకారంతో ఎట్టి పని చేయకండి. ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. మీరు అధికారంలో ఉన్నారా? మీకు అహంకారం వద్దు, స్వార్థం వద్దు. ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. పరస్పరము ఉపకారులై ఉండండి, ఒకరికొకరు సహాయం చేసుకోనండి. ఇది యేసుక్రీస్తు యొక్క మనస్సు అన్నమాట. మీలో ఆయన జన్మిస్తే ఇప్పుడు మీ మనస్సు కాదు, యేసుక్రీస్తు మనస్సే అన్నమాట. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అలా మనం జీవించాలని, మన జీవితం ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు అంటు కట్టబడి ఆయన మనస్సు మనలోనికి, ఆయన హృదయం, ఆయన యొక్క స్వభావం, ఆయన ప్రేమ, కరుణ, క్షమ మనలో పోయబడాలన్నమాట. మనం ఫలించాలి. ఏంటి అంటే యేసు ప్రభు ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలి. కరుణ, క్షమ ఇది మనం కలిగి ఉండాలి అని పౌలు రాస్తూ ఉన్నాడండి. ఫిలిప్పీ 2:5-11, 12 అన్నమాట. ఆయన దేవుడయుండి కూడా ఎంత తగ్గించుకొని తనను తాను రిక్తుని చేసుకొని ఆయన ఒక సేవక రూపం దాల్చి సేవకునిగా పుట్టాడు. స్వార్థ బుద్ధితో ఆయన తన దైవత్వాన్ని పట్టుకొని వేలాడలేదు. ఒక వడ్రంగి కుమారుడుగా పెంచబడ్డాడు ఆయన. ఎండిన నేలలో పాతిన ఒక లేత మొక్కలాగా యెషయా 53లో ఉంటుంది. రాజభవనంలో పుట్టి ఉంటే
మరి హెరోదు రాజు ఆయనను చంపాలనుకునేవాడు కాదు కదా. పశువుల పాకలో పుట్టాడు. లేత మొక్క, ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా ఆయన శిలువ మరణం వరకు కూడా తండ్రికి విధేయించాడు. కనుకనే దేవుడు అతన్ని లేవనెత్తి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని ఇచ్చారు. ప్రతి నాలుక ప్రకటించాలి అని ఆజ్ఞనిచ్చారు. యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించాలి. ప్రతి మోకాలు వంగాలి. పాతాళ, భూలోక, పరలోకాలు, 3 లోకాలు ఆయన నామంనకు మోకాలు వంచి యేసు ప్రభువు, పాలకుడు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి అని అంతగా దేవుడు హెచ్చించారనమాట. ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తారండి. పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఎవరిలో ఉన్నా వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఇతరులకి సేవ చేస్తారండి. వినయాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభు ప్రేమను అందిస్తారు. పునీతులందరూ యేసు ప్రభు వాళ్ళ హృదయంలో జన్మించిన వాళ్ళు అనమాట. యేసు క్రీస్తుని మోసిన వాళ్ళు అనమాట. క్రైస్ట్ ఇన్సైడ్, క్రిస్టియన్ కలిగి ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళ స్వభావం లేదు, వాళ్ళు యేసుప్రభు స్వభావాన్ని కలిగి ఉన్నారనమాట. మనం కూడా యేసుక్రీస్తు మనస్సుని కలిగి ఉండాలండి. హ్యాపీ క్రిస్మస్ అంటే నీలో యేసుప్రభు పుడితే ఇప్పుడు నీకు యేసుప్రభు మనస్సు ఉంటుంది అనమాట. యేసుప్రభు హృదయం ఉంటుంది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తండ్రికి ఇష్టమైన పనే చేశాడు. యోహాన్ 8:25లో ప్రభు ఏమంటారంటే, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు. ఎందుకు అంటే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులే చేస్తున్నాను. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనతో ఎప్పుడు ఉంటారంటే మనము ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు. యేసు ప్రభువుతో ఎప్పుడు ఉన్నారు తండ్రి దేవుడు అన్నమాట. నేను ఒంటరిగా లేను అంటారు. ఎందుకంటే తండ్రికి ఇష్టమైన పనే నేను కూడా చేస్తున్నాను. మనం కూడా అలాగే తండ్రికి ఇష్టమైన పని చేయాలండి. అప్పుడు ఆయన మనతో ఉంటారనమాట. తండ్రికి ఇష్టమైన పనులేంటి అని అడుగుతూ ఉంటారు. తండ్రికి ఇష్టమైన పనులన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయండి. కొద్దిగా తీసుకుంటే 10 ఆజ్ఞలు తీసుకోవచ్చు. యేసు ప్రభు చేసిన మొదటి ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు, అష్టభాగ్యాలు. ఏమంటారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అంటే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. 1 తెస్సలోనిక 4:3లో పౌలు రాస్తాడనమాట. మీరు పవిత్రులై జీవించాలి, భోగవాంఛలకు దూరస్తులై ఉండాలి అని మీ విషయంలో దేవుని చిత్తం అన్నమాట. ముందు దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. అదే సత్యమైన ఆరాధన. రోమా 12:1లో చెప్తారు. ఈ కొన్ని మీరు రాసుకోనండి. సత్యమైన ఆరాధన ఏంటంటే మనం అందరికీ సహాయం చేయడం కాదు, ముందు మన దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలి. పాపానికి అప్పగించకూడదు శరీరంలో ఏ భాగం కూడా. సంసోను తన కన్నులు పాపానికి అప్పచెప్తాడు, పాపం చూడడానికి. తర్వాత ఆయనను బంధించిన తర్వాత ఫిలిస్తీన్లు ముందు ఆయన కళ్ళే తీసేస్తారనమాట. కనుక యేసుక్రీస్తు మనస్సుని మనం కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు మనస్సు ఏంటి? ఆయన దేవుని చిత్తం చేశారు. ఈ లోకంలోనికి యేసుప్రభు ఎందుకు వచ్చారని ఒక్క మాటలో ప్రభువే చెప్తారండి. యేసుప్రభు యోహాను 6:38లో లేదా 5:30 అన్నమాట. నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయుటకు కాదు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అండి మనం చేయాల్సింది. యేసుక్రీస్తు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ, పరలోక తండ్రి ముగ్గురు మనలో ఉంటే ప్రతి నిమిషం మనం ఏం చేయాలో చెప్తారండి. నా ఇష్టానుసారం చేయకూడదు. 2 రకాల మనుషులు, దేవుని చిత్తం చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. మరి సొంత చిత్తం చేసేవాళ్ళు మెల్లమెల్లగా సొంత చిత్తాన్ని నుంచి సైతాన్ చిత్తంలోకి వెళ్ళిపోతారు. 2 రాజ్యాలే ఈ లోకంలో.
ఒకటి దేవుని రాజ్యం, ఇంకోటి సైతాన్ రాజ్యం అన్నమాట. సొంత చిత్తం, నా ఇష్టం అంటారు. నేను ఇది తింటా, నేను ఇది చూస్తా, ఇది వింటా, నా ఇష్టం వచ్చినట్లు నేను వస్త్రదానం చేసుకుంటా. నా ఇష్టం అనేది సైతాన్ రాజ్యంలో స్లోగన్ అండి. దేవునికి భయపడి దేవుని చిత్తం చేయడం అంటే ముందు పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. దేవుని చిత్తం ఏంటో పిల్లలు చదవలేరు బైబిల్ గ్రంథాన్ని. తల్లిదండ్రుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని పిల్లలకి బయలుపరుస్తారు. వాళ్ళకి లోబడి ఉండాలి, అధికారులకి లోబడి ఉండాలి. పనిచేసే చోట లేదంటే చర్చిలో లోబడి ఉండడం నేర్చుకోవాలి. విధేయత అన్నమాట. యేసు ప్రభు శిలువ మరణం వరకు పరలోక తండ్రికి విధేయించాడు, పశువుల పాకలో పుట్టడం దగ్గర నుంచి. అంతేకాదండి, శిలువ మరణం వరకే కాదు, పునరుత్థానం కూడా తండ్రి దేవుడే ఆయనని సమాధిలోంచి లేవనెత్తుతాడు. యేసు ప్రభు కూడా దేవుడే కదా, కానీ తండ్రికి లోబడ్డాడు అనమాట. రోమా 8:11 రాయబడినట్లుగా యేసుక్రీస్తును మరణం నుండి లేవనెత్తిన ఆత్మ మీలో ఉన్నట్లయితే ఆ ఆత్మ మీ మర్త్య శరీరాలకి కూడా జీవాన్ని ఇస్తుంది. అంటే యేసు ప్రభుని మరణం నుంచి లేవనెత్తింది కూడా ఎవరంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్నమాట. దానికి కూడా యేసు ప్రభు తండ్రికి లోబడి జీవించారండి. మనం కూడా అలా మన సొంత చిత్తం చేయకూడదు. గాడ్లీనెస్ అంటే దేవుని చిత్తం చేయడం, వరల్డ్లీనెస్ అంటే సొంత చిత్తం చేయడం అన్నమాట. ఈ సొంత చిత్తం చేసే మనసంతా కూడా చాలా కోరికలతో ఉంటుంది. నేను ఇది తినాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా పిక్నిక్ వెళ్ళాలి, ఇలా శరీర సుఖాలు అన్నమాట. రోమా 8:7 పౌలు రాస్తాడండి, శరీర ఇచ్చలు అన్నమాట. శరీర వాంఛల మీద నెలకొనిన మనస్సు నిండా ఈ లోక వాంఛలు ఉన్నాయంటే ఆ మనస్సు దేవునికి శత్రువు అయిపోతుందంట. శత్రువుని ఏం చేస్తారండి? సంహరిస్తారు కదా. కనుక మనం అలా ఉండకూడదు. యేసుక్రీస్తు మనస్సు ఏంటి? ఎప్పుడు తండ్రితో కనెక్ట్ అయిపోయి తండ్రి చిత్తం చేయడం అన్నమాట. ఎంత చక్కగా కడరా భోజన సమయంలో ప్రభు చెప్తారండి, మాకు తండ్రిని చూపించండి అని అడుగుతాడు ఫిలిప్ అన్నమాట. యోహాను 14:10. అప్పుడు ప్రభు ఏమంటారంటే, నిజంగా ఒకరోజు దేవుడు నా కళ్ళు తెరిపించారండి. ఇంత గొప్ప విధేయతన యేసుప్రభు విధేయతని ఈ మాటలో. తండ్రిని చూపించమంటున్నావేంటి ఫిలిప్పు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లయ్యా. నేను చేసిన ఈ అద్భుతాలన్నీ నేనా కాదు, నేను మాట్లాడిన ఈ మాటలు బోధనంతా నాది కాదు ఫిలిప్పు. తండ్రి నాలో ఉండి నా ద్వారా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడే మాటలు నావి కాదు, నేను చేసిన అద్భుతాలు కూడా నేను కాదు, తండ్రి నాలో ఉండి ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఇలా క్షమించిన, ఇలా జాలిపడి అందరికీ స్వస్థతలు ఇచ్చిన, జాలిపడి 4,000 మందికి ఆహారం పెట్టిన, అద్భుతాలు చేసిన, అవన్నీ తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ జరిగిస్తున్నాడు. అందువలన తండ్రి నన్ను చేయనిచ్చిన పనులు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి అని చెప్తారండి యేసుప్రభు. యోహాను సువార్త 5లో తనని గురించి 5 సాక్ష్యాలు చెప్తాడు. బాప్తిస్మ యోహాను నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి నన్ను చేయనిచ్చిన పనులు, నా పనులు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. మనల్ని కూడా మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే మనం చేస్తున్న పనులండి. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది నేను చేస్తున్న బోధన కాదు. ఈ బోధన నా నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా అని మీరు ఎట్లా తెలుసుకుంటారు? బైబిల్లో రెఫరెన్స్ తీసుకోండి మీరు. అందుకే రెఫరెన్స్ చెప్పేది ఎందుకు అంటే ఈ బోధ నాది కాదు అని. అదే ప్రతిసారి ప్రభు చెప్తారు, మనము సొంత చిత్తం చేస్తూ హృదయం నిండా, సొంత మనస్సు నిండా, హృదయం నిండా ఈ లోక ఆశలతో నింపబడి 1 గంట ప్రార్థన చేయడము, లేకపోతే ఒకరికి ఇది సహాయం చేయడము. కానీ మనసంతా సొంత బిజినెస్ అన్నమాట. సొంత పనులు, శరీర వాంఛలు, సొంత బిజినెస్. మన బిజినెస్ దేవుని బిజినెస్ వేరే కాదండి. జీసస్ అంటారు 12 సంవత్సరాల వయసులో అండి
దేవాలయంలో వేద పండితుల మధ్యలో కూర్చుని వాళ్ళని వేదాలను గురించి ప్రశ్నిస్తూ అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు. అప్పుడు 3 రోజుల తర్వాత మరియ తల్లి, యోసేపు, జోజప్ప గారు బాబుని చూసి 3 రోజులు కనబడలేదు. ఆ తల్లి మనసు ఎట్లా ఉంటుంది తల్లికే తెలుస్తుంది. పరిగెత్తుకుంటూ బాబుని చూసి వేద పండితుల మధ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఉంటారు. ఎందుకు ఇట్లా చేసావు నాన్న, ఎందుకు ఇట్లా చేసావు? 3 రోజులు బంధువుల మధ్యలో ఇక్కడ అక్కడ వెతికి వేసారి చివరికి దేవాలయానికి వచ్చారండి. ఎందుకు ఇలా చేసావు నాన్న? నేను మీ నాన్న విచారంతో నేను ఎట్లా వెతికామో తండ్రి అని ఎంత ముద్దు పెట్టుకుని ఉంటుందో మరియ తల్లి బాబుని కదా. ఎందుకమ్మా చిన్నవాడు చెప్తున్నాడు చూడండి, 12 సంవత్సరాల బాలయేసు, ఎందుకమ్మా నా కోసం వెతికారు? ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పని మీద ఉండాలి. తండ్రి పని ఏంటి? 1 తిమోతి 2:4 అంతా చదవండి. 1 తిమోతి 2:1-4 1-4 అన్నమాట. మనము మానవులందరి కొరకు ప్రార్థించాలి. మానవులందరి కొరకు ప్రార్థించాలి. అది దేవుని చిత్తం అన్నమాట. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం అంటే యేసుప్రభువే. యేసుప్రభు ఎవరు? సత్యం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలండి. చెప్పాలంటే నానా నీ వాక్కు సత్యం అంటారు. యోహాన్ 17:17 యేసుప్రభు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఈ వాక్యం అంతా సత్యమైన వాక్యం అన్నమాట. దేవుడు ఎలా సృష్టిని కలుగజేశారు, యూనివర్స్ విశ్వాన్ని సృజించారు ఆది గ్రంథం నుంచి. ఈ విశ్వం చివరికి ఎలా అంతమవుతుంది? ఈ అంతంలో ఏంటి అంటే యుద్ధం అన్నమాట. దేవునికి సైతానికి మధ్యలో యుద్ధం. ప్రకటన గ్రంథం. ఒకవైపు దేవుడు నీతిమంతులు ఉంటారు, ఇంకొక వైపు సైతాను దుష్టులు ఉంటారు. ఈ ఇద్దరి మధ్యలో జరిగే యుద్ధంలో అంతిమ విజయము దేవునిదే. గుడ్ విల్ కాన్కర్ అండ్ గుడ్ విల్ కంటిన్యూ. దేవుడు గెలుస్తాడు, మంచితనం గెలుస్తుంది, మరి మంచితనం కొనసాగుతుంది. డెవిల్ కొనసాగడు. వికెడ్నెస్, బ్యాడ్, ఆ డెవిల్ అనేది కొనసాగడు, ఓడిపోతాడు. దుష్టత్వము కొనసాగదండి. అవినీతి పరులు కొనసాగరు. వాళ్ళకి అంతం ఉంటుంది, వాళ్ళకి తీర్పు ఉంటుంది. నీతిమంతులకు కూడా తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నీతిమంతులు గెలుస్తారు, బహుమతిని పొందుతారు. నీతిమంతులు దుష్టులని బురదని తొక్కినట్లుగా తొక్కేస్తారంట. ఎండు గడ్డిని నిప్పు కాల్చివేసినట్లుగా దుష్టులు కాల్చివేయబడతారు. దుష్టులే పైకొస్తున్నారు, మేమే కష్టపడుతున్నాం. చాలామంది అంటారు. వాళ్ళ వైపు ఎందుకు చూస్తారు? చూడకండి వాళ్ళ వైపు, మీరు నీతిమంతుల్ని చూడండి. మీ నీతి ఒక కాగడలాగా ప్రకాశించాలంట. యేసుప్రభు యోహాను 5:35 చెప్తారనమాట. యోహాను చీకటిలో అంటే ఈ అవినీతి లోకంలో ఒక నీతి దీపమై ప్రకాశించాడు. అలా మీరు ప్రకాశించాలి. మీ నీతి ప్రకాశించాలి. మీ నీతి మీకు ఆస్తిగా ఉండాలి. నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరగదు. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. యేసుప్రభు చెప్తారండి మత్తయి 13:43 కనుక ఈ లోకంలో క్రింద జరుగుతున్న దుష్టత్వాన్ని చూడకండి. శరీరం ఏం కోరితే అది, శరీరానుసారులు శరీరం ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు. ఇది తిను, ఇది త్రాగు, ఇది ధరించు, ఇది చూసు. సుఖంగా ఉంటుందండి. సిన్ ఈజ్ ఆల్వేస్ ఎంజాయబుల్ అనమాట. చాలా బాగుంటుంది సుఖం. పాపం అనేది చాలా సుఖాన్ని ఇస్తుంది కదా. తర్వాత నరకంలో వెళ్ళి అక్కడ వేసి కాలుస్తుంది. ధనికుడు ప్రతిరోజు విందులంట. లూకాసు వార్త 6:19 ప్రతిరోజు విందులు, వినోదాలు, ఈటింగ్, డ్రింకింగ్, మేకింగ్ మెర్రీ. తర్వాత ఆత్మ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. దేవునికి భయపడండి. ఉపదేశకుడు గ్రంథంలో సొలొమోన్ కూడా అలానే జీవించి చివరికి నిరాశతో నింపబడి అంత వ్యర్థమే అని వృద్ధాప్యంలో రాస్తాడు. అప్పటికి తనని కంట్రోల్ చేసుకునే స్థితి
కోల్పోయాడు. దేవునికి భయపడడం కూడా, భార్యలు వినే మాట వినే స్థితిలో లేరు వాళ్ళు. అన్నీ చేయవలసినవి చేసి ఇంకా చివరికి ఏం చెప్తాడంటే, నేను మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, నరుని ప్రధాన ధర్మం ఇదియే, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి. నరులు చేసే పనులు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, రహస్యమైనవి కావచ్చు. ఆ రహస్యమైన పనులు కూడా ఉంటాయండి. మనుషుల ముందు చాలా గొప్పగా ఉంటుండొచ్చు మనం. మనుషులకి గొప్పగా అయినది దేవునికి గొప్పగా ఉండదంట, అసహ్యంగా ఉంటుందంట. ఈ లోకంలో డబ్బు సంపాదించుకున్న వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదంటారు. లోబి వాని ఉపమానాన్ని చెప్తూ యేసు ప్రభు లూకా 12లో అన్నమాట. కనుక మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు మనస్సు. యేసుక్రీస్తు మనస్సు ఏంటంటే ఎప్పుడూ తండ్రితో ఐక్యమై తండ్రికి ఇష్టమైనది, తండ్రి చిత్తం చేయడం అన్నమాట. దాని కొరకే నేను ఈ లోకానికి వచ్చాను, నా సొంత చిత్తం చేయడానికి కాదు. ఇంకా హెబ్రీ 10లో 5 నుంచి 7, 10 వరకు చూస్తే యేసు ప్రభు వాళ్ళ నాన్నతో అంటున్నారు. దేవుడు పౌలుకి ఎన్ని రహస్యాలు బయలుపరిచారండి. ఏమంటున్నాడంటే, నానా నేను ఈ లోకానికి వచ్చాను, నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నాన్న నీ చిత్తం చేయడానికి, అందుకే ఈ లోకానికి వచ్చాను. ప్రభు చెప్తున్నారనమాట వాళ్ళ నాన్నతో, పరలోక తండ్రితో, నువ్వు నాకు ఈ శరీరం ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. నీవు బలులని కోరవు. మనం ఎంత ఇచ్చాము దేవుని కొరకు, ఎంత సాధించాము. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ అచీవ్ ఫర్ హిమ్, బట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ వీ ఆర్. నీవు ఏమై ఉన్నావో క్రీస్తులో, యేసుక్రీస్తుని పోలి జీవించాలని రోమా 8:29లో మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మనమందరము తన కుమారుని పోలి జీవించాలి అని దేవుడు మనల్ని పిలిచారు, ఎన్నుకున్నారు, ఈ లోకం నుంచి వేరుపరిచారనమాట. అపవిత్రతలో జీవించమని ప్రభు మిమ్మల్ని పిలవలేదు, కానీ పవిత్రతలో జీవించమని దేవుడు మనల్ని పిలిచారు అంటున్నారనమాట. పవిత్రత అంటే తెల్లని వస్త్రాలు వేసుకోవడమా? కాదండి, యేసు ప్రభులాగా జీవించడం. ఆయన ఈ లోకాన్ని ప్రేమించలేదు. ఒకటి యోహాన్లో 2లో 15 నుంచి 17 వరకు యోహాన్ ఏమని రాస్తాడంటే, బిడ్డలారా మీరు ఈ లోకాన్ని ప్రేమించకండి. అంటే లోకాన్ని ప్రేమించడం అపవిత్రత అన్నమాట. లోకంలో ఉన్న దేన్ని కూడా మీరు ప్రేమించొద్దు. మన శరీరం కూడా మట్టిలోంచి వచ్చింది, ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కదా. సో దీన్ని కూడా ప్రేమించొద్దు. అంటే ఇదే విగ్రహంగా ఉండొద్దు, ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది ధరించాలి. ఎంతసేపు ఒక దేహం ఒక విగ్రహంగా ఉండకూడదు, దేహం కదా. ఆ తర్వాత మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే పరలోక తండ్రి మీద మీకు ప్రేమ లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి, ముందు మన శరీరాన్ని ప్రేమిస్తాం. శరీరంలోంచి ఏం పుడతాయి, పుట్టగొడుగులు వస్తాయి చూడు, అలా శరీర వాంఛలు. సడన్గా ఈ సెల్ ఫోన్ కావాలి, సడన్గా ఈ డ్రెస్ కావాలి, సడన్గా కోరికలు వస్తుంటాయి. రాత్రిలో వచ్చే కోరికలు ఏంటి అని, రహస్యమైనవి, ఎవరితో పంచుకోలేనివి, శరీర వాంఛలు, నేత్ర ఆశ. కళ్ళు ఏం చూస్తే అది. సైతాను యేసు ప్రభునే శోధిస్తాడు, ఇదంతా నేను నీకు ఇస్తా నువ్వు నన్ను ఆరాధిస్తే. కానీ ప్రభు వాక్యం నుంచి జవాబు చెప్తారండి. వ్రాయబడి ఉన్నది అని సైతాన్తో మాట్లాడండి, అప్పుడు వాడు ఓడిపోతాడనమాట. దేవుని వాక్యం అనే ఖడ్గంతో పొడిచినట్లు అవుతుంది అనమాట. ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవింపుము అని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశకాండం 6:13 నుంచి వ్రాయబడి ఉన్నది అని సైతాన్ని, ఆత్మ అయిన వాక్యంతో పొడుస్తాడండి. ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుంటే మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. శరీరం వాంఛలు కాదు, ముందు ఆత్మ వాంఛలు. ముందు ఆత్మని వాక్యంతో పోషించుకోవాలి, ఆ తర్వాత శరీరం.
అది ముందు కాదని అప్పుడు కూడా ద్వితీయోపదేశకాండ 8:3 నుంచి చెప్తాడు. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇట్స్ రిటన్ దట్ man cannot live by bread alone, but by every word that comes out of the mouth of the Father. మీ ఆత్మ జీవించాలంటే ప్రతిరోజు మీ ఆత్మని వాక్యంతో పోషించండి. కొలోసి 3:12-17 వరకు, అక్కడ 16లో అనుకుంటా రాస్తాడు పౌలు ఏంటంటే, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బీ అబండెంట్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండనివ్వండి. మీ లాకర్లో డబ్బు కాదండి, ఈ హృదయం అనే లాకర్లో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండనివ్వండి. ముగించే ముందు నేను చివరిగా ఏం చెప్తున్నా అంటే, ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ టు ట్యూన్ హిస్ మైండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ మనస్సుని వాక్యం ప్రకారం ట్యూన్ చేసుకోండి. రోమా 12:2లో పౌలు అదే రాస్తాడు. ప్రతిరోజు మీ మనస్సును వాక్యంతో మీరు రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ మనస్సుని వాక్యంతో నూతన పరుచుకొనండి అని చెప్తున్నాడు అనమాట. ఈ లోకం చూసి మీ మనస్సు నింపుకోవద్దు. వాక్యం ప్రకారం లోక ప్రమాణాలని మీరు అనుసరించొద్దు. మీ మనస్సు రెన్యూ చేసుకొని వాక్యంతో మీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించండి. యేసుప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన సిలువలో తన శరీరాన్ని బలియాగంగా మన కొరకు ఇచ్చినప్పుడు తండ్రి సన్నిధికి ఆ బలియాగం సువాసన ధూపమై వెళ్ళింది. తండ్రి ఆ బలియాగాన్ని ఆయన స్వీకరించాడనమాట. ఎఫెసీ 5:1 ఉంటుంది. కనుక మీరు కూడా అలాగే. అంతోని వారు అంటారు, జీసస్ గేవ్ ఫుల్లీ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, సో లెట్ అస్ ఆల్సో గివ్ ఫుల్లీ అవర్ సెల్స్ టు జీసస్. ఇంకా మిగతావన్నీ వ్యర్థమండి. ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ కూడా చేసేది. దేహాన్ని సైతానికి అప్పజెప్పి చీకటి పనులు చేస్తూ మనుషుల ముందు ఎవరిని మోసం చేయడానికి. దేవుడు వెక్కిరింపబడడు. గలతీలో రాయబడి ఉంటుంది 6:6 నుంచి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడిని వెక్కిరించకండి. మనుషుల ముందు చర్చిలో ఒకలాగా, రహస్య జీవితం ఒకలాగా. దేవుడు చూసేది మనుషులు చూసేది కాదు. మనుషుల ముందు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, కానీ నా రహస్య జీవితాన్ని జీసస్ చూస్తారు, దేవుడు చూస్తారన్నమాట. దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏది నాటుతాడో దాన్నే కోస్తాడు. శరీరంలో మీరు నాటారనుకోండి విత్తనాలు, ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది ధరించాలి, ఆ శరీరంలోంచి వచ్చేది. అలాగే చేసుకున్నాడు, శరీరంలో నాటాడు విత్తనాలు. సొలొమోన్ రాజు కానీ, సంసోన్ కానీ ఉదాహరణలకి చెప్తున్నాను. చివరికి అది క్షయమైంది. క్షయమైపోయి దానికి వచ్చేది ఏంటి? నాశనం అన్నమాట, నరకం. కానీ ఆత్మలో మీరు విత్తితే పరిశుద్ధత, ప్రేమ, కరుణ, యేసుప్రభు వాక్యాలు, ఈ వాక్యాలు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి, మీరు ఓర్పుని కలిగి ఉండండి. బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మత్తయి 5:48 అన్నమాట. మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని పోలి జీవించండి. ఇంకా ఇప్పటి నుంచి కూడా మీ మనస్సులు పరలోకంలో ఉన్న వాటిని మీరు ఇప్పుడు యేసుక్రీస్తుని పోలి జీవించండి అని చెప్తున్నారనమాట. ఇంకెవరిని కాదు, యేసుక్రీస్తుని పోలి జీవించండి అని చెప్తున్నారు. అదే బాప్టిజం అంటే ఈ లోకం నుంచి మనము ఈ లోకానికి మరణించాలి, సమాధి చేయాలి శరీర వాంఛల్ని. ఇప్పటి నుంచి క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని హృదయంలో కలిగి ఉండి క్రీస్తు మనస్సుని కలిగి ఉండి ఎలా దేవునితో కనెక్ట్ చేసుకొని ఎప్పుడు దేవుని చిత్తం చేశాడో అలాగే మనం కూడా దేవుని చిత్తం చేసి యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 1:8 ప్రభు చెప్తారు. మరి రోమా 8:29 తండ్రి దేవుడు చెప్తారు, మీరందరూ నా కుమారుని పోలి జీవించాలని నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మా హృదయాల్లో జన్మించారు కనుక మేము మిమ్మల్ని పోలి జీవించాలి. ఎలా మీరు తండ్రితో ఏకమైపోయి ఎప్పుడు తండ్రిని సంతోషపరిచే విధంగా జీవించారో నాయన, తండ్రి ఏది మాట్లాడమంటే మాట్లాడారు, ఏది చేయమంటే చేశారు. అలా మేము కూడా జీవించడానికి, మీకు సాక్షులుగా జీవించడానికి మాకు మీ మనస్సు ఇవ్వండి యేసయ్య. నాయన, మీరు వాక్యమే మీరు కాబట్టి ఈ వాక్యాన్ని చదివి మీరేం బోధించారో ప్రభా, అలా జీవించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు అంటే వాక్యం కనుక ఈ వాక్యమంతా మన మనసులో, హృదయంలో ఉంటే దాన్ని మనం పాటిస్తే అదే దేవుని మహిమపరచడం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.